మెగాస్టార్ చిరంజీవి చరిత్ర గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు. తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు 30 ఏళ్ల పాటు నంబర్ 1 సింహాసనాన్ని మకుటంలేని మహారాజుగా ఏలారాయన. చిరు సినిమాలు క్రియేట్ చేసిన వండర్స్, రికార్డ్స్, కలెక్షన్స్ అన్ని ఇన్ని కావు. ఆయన టచ్ చేయని జానర్ కూడా లేదు. చిరు బి గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్ర ఇన్నేళ్ల తర్వాత కూడా రిపీటెడ్ గా టీవీలో టెలికాస్ట్ చేస్తే టీఆర్పీ పరంగా మ్యాజిక్ చేసింది. ఇంతకీ ఇంద్ర సినిమాకి వచ్చిన రేటింగ్ ఏంటో తెలుసా? ఆ క్రేజీ డీటెయిల్స్ ఇప్పుడు చూసేద్దాం. మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బి గోపాల్ కాంబోలో వచ్చిన ఇంద్ర మూవీ రిలీజ్ అయి 22 ఏళ్లు అవుతోంది. అయినా ఈ సినిమాకున్న క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. ఇంద్ర సినిమా శాటిలైట్ రైట్స్ ఇటీవల జీ తెలుగు కొనుగోలు చేసింది. డిసెంబర్లో జీ తెలుగులో ఇంద్ర టెలికాస్ట్ అయింది. ఇంద్ర టీవీ ప్రీమియర్ కు అద్దిరిపోయే రేటింగ్ వచ్చింది. అర్బన్ ఏరియాలో 5.59 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అర్బన్ రూరల్ ఏరియాలో కలిపి 5.66 టీఆర్పీ రేటింగ్ రావడం విశేషం. రిలీజ్ అయి చాలా ఏళ్లైనా ఇంద్ర సినిమాకున్న క్రేజ్ బజ్ తగ్గలేదనడానికి ఈ టీఆర్పీ రేటింగ్ ఉదాహరణ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఫస్ట్ ఇంద్ర శాటిలైట్ రైట్స్ జెమినీ టీవీ వారు తీసుకున్నారు. దాదాపు 7-8 ఏళ్ల పాటు టీవీలో ఈ సినిమా టెలికాస్ట్ కాలేదు. జెమినీ టీవీ శాటిలైట్ హక్కులకు సంబంధించిన ఒప్పందం ఇటీవలే ముగిసింది. దీంతో ఇంద్ర హక్కులను నిర్మాతల నుంచి జీ తెలుగు వారు కొనుక్కున్నారు. ఇంద్ర టీవీలో టెలికాస్ట్ అయిన టైంలోనే జెమినీ టీవీలో ఆచార్య టెలికాస్ట్ చేశారు. అయితే ఆచార్యకు అర్బన్లో 2.29, అర్బన్ ప్లస్ రూరల్లో కలిపి 2.76 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇంద్ర కంటే చాలా తక్కువ టీఆర్పీ రేటింగ్ ఆచార్య సినిమాకు వచ్చింది. ఇన్నేళ్లైనా ఇంద్ర క్రేజ్ ఇంచు కూడా తగ్గలేదు. దట్ ఈస్ మెగాస్టార్ అంటూ సంబరపడుతున్నారు ఫ్యాన్స్.